అమెరికాని నమ్ముకుని లేకపోతే గనక ఇతర ప్రపంచ దేశాలను నమ్ముకుని ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభిస్తే ఇప్పుడు ఆ యుద్ధం ముగిసిపోయినట్టే. ఎందుకంటే క్రమంగా అమెరికా, యూరప్ దేశాలు ఆర్థిక సాయం ఆపేసినాయి. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళి ఇజ్రాయెల్కి సాయం చేసుకుంటున్నారు, ఆయుధ సాయాలు, ఆర్థిక సాయాలు. అదే సందర్భంలో ఉక్రెయిన్ పట్టించుకోవడం మానేశారు. ఇంకో పక్కన రష్యానేమో ఎడతెరిపిలేని దాడులు చేస్తుంది. దానికి ప్రతీకారంగా బెల్గ్రేడ్ మీద కాస్త మిస్సైల్ డ్రైవర్లతో దాడులు చేయగానే దానికి విరుచుకుపడింది రష్యా. ఆ దెబ్బకి బిత్తరపోవాల్సినటువంటి పరిస్థితి ఉక్రెయిన్ అయింది. ఎడతెరిపిలేనటువంటి దాడులు చేస్తున్నట్టు ఉక్రెయిన్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మాకెందుకు సహకరించట్లేదు అని అడిగితే ప్లాన్ ఫెయిల్ చేశారు మీరు అని చెప్తున్నది అమెరికా. అంటే వీళ్ళు చెప్పినట్టు, అమెరికా వాళ్ళు చెప్పినట్టు, యూరప్ దేశాలు చెప్పినట్టు, నాటో దేశాలు చెప్పినట్టు నడుచుకుని వాళ్ళు తమ భూభాగాన్ని కాపాడుకోవడం కాకుండా రష్యా మీద దాడికెళ్ళి రష్యాని సగం నాశనం చేస్తే అప్పుడు వీళ్ళు తోడుండేవాళ్ళు అనమాట. అంటే వీళ్ళ శత్రువు రష్యా, రష్యాకి శత్రువుగా ఉన్నటువంటి వీళ్ళు నేరుగా యుద్ధం చేయకుండా ఉక్రెయిన్ ద్వారా రష్యా నాశనం చేయాలనుకున్నారు. అది ఆశించినంత జరక్క ఈలోపుగా రష్యా వచ్చి ఉక్రెయిన్ లోపల ఉన్నటువంటి భాగాలను ఆక్రమించుకునేటప్పటికి ఉక్రెయిన్ ఇప్పుడు తన ఆక్రమిత భూభాగాలు, అంటే తన చేతిలోని భూభాగాలు రష్యా ఆక్రమించుకుని దాన్ని విడిపించుకోవాలని చూడాల్సి వస్తుంది తప్పించి రష్యాకి వెళ్ళి యుద్ధం చేసే పరిస్థితి లేదు. ఇది వాళ్ళ ప్లానింగ్ ఫెయిల్యూర్ అనమాట.